పేపర్స్ అన్నీ ఉన్నాయా? ఆ, ఆ, ప్రస్తుతానికి లేవండి. ముందు మీరు కార్ తీసుకోండి. మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఆ తర్వాత నేను మీకు పేపర్స్ అరేంజ్ చేస్తాను. పేపర్స్ లేకుండా బండి కొనడం కుదరదయ్యా. ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే నాకు డబ్బు చాలా అవసరం ఉందండి. ఒక 50,000 ఇప్పుడు ఇవ్వండి. మిగతా అమౌంట్ నేను పేపర్స్ ఇచ్చాకే ఇవ్వండి, పర్వాలేదు. ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, నేను చూసుకుంటాను కదా. పేపర్స్ లేకుండా కొనడం నా వల్ల కాదయ్యా, వెళ్ళు. వీలైనంత తొందరలో ఆ కార్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్, కార్ రెడీ అయింది సార్. నిన్న కార్ స్పీడ్ డ్రైవింగ్ కి సంబంధించి చలానా వచ్చింది. ఇప్పుడు పోలీసులు వచ్చారంటే ఆ కరెంటోడిని చంపింది మేమే అని తెలిసిపోయిందా? మీనాక్షి, నాగభూషణం గారి పెద్ద కోడలు మీరేనా? నా గురించి అడుగుతున్నాడంటే నిజం తెలిసిపోయి ఉంటుంది. మిమ్మల్ని అడిగేది పెద్ద కోడలు మీరేనా? అవును. మీరెవరు? నేను ఈ ఇంటి చిన్న కోడల్ని. నా పేరు మహేశ్వరి. మీ పేరు? రోష్ని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వీడి ప్రశ్నలు చూస్తుంటే ఈరోజు నేను అరెస్ట్ అవ్వడం ఖాయం. టైంకి కార్తిక్ కూడా లేడు. ఏది అడిగినా ఆలోచించి సమాధానం చెప్తున్నారేంటి? ఏం లేదండి. పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు
సూటిగా సమాధానం చెప్పాలని తెలీదా? నీ డ్యూటీ పోలీస్ స్టేషన్లో చూపిరా, ఇంట్లో కాదు. ఏమైందండి? మీనాక్షి పద. అన్నయ్య, నిన్ను ఇలా పోలీస్ డ్రెస్లో చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉందిరా శంకరం. అనవసరంగా నా కోసం వచ్చాడేమో అని టెన్షన్ పడి చచ్చాను. ఈ ఫ్యామిలీకి తెలిసినోడన్నమాట. హాయ్ అన్నయ్య, హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. ఇదిగో శంకర్, నా భార్య రోషిని, హాయ్. గణేష్ భార్య మహేశ్వరి. హలో. నమస్కారం. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. సరదాగా ఆట పట్టిద్దామని కొంచెం టెన్షన్ పెట్టాను, అంతే. కొంచెం టెన్షన్ ఏంట్రా, నా గుండె ఆగినంత పనైంది. నాన్నుంటే నిన్ను పోలీస్ డ్రెస్లో చూసి గర్వపడేవాడు శంకరం. అంకుల్ చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను అన్నయ్య. ట్రైనింగ్లో ఉండడం వల్ల రాలేకపోయాను. అమ్మా, నన్ను ఆశీర్వదించి ఒక గొప్ప మనిషిని నాకు భర్తగా ఇచ్చావు. తన ప్రేమతో చూపులేని నాకు ఈ లోకాన్ని చూపిస్తున్నారు. అమ్మ, నాన్న, అత్త, మామ లేకపోయినా అన్నీ తానే అయి మమకారాన్ని చూపిస్తున్నారు. మా కాపురానికి ఏ దిష్టి తగలకుండా, ఎటువంటి సమస్యలు మా మధ్యలో రాకుండా అనురాగంతో కాపురం చేసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నేను పోలీస్ ఆఫీసర్ని అయినందుకు నన్ను ఆశీర్వదించండి. ఈ యూనిఫామ్ మీరు నాకు పెట్టిన భిక్ష అంకుల్. మీ చావుకి కారణమైన వాడు ఎవరైనా సరే ఉరికంబం ఎక్కిస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను. నాన్నెవరో పొరపాటున కార్తు గుద్దేశారు శంకరం. పొరపాటు కాదన్నయ్య, కావాలని గుద్దేశారు. ప్లాన్ చేసి మరీ చంపారు.
ఏం శంకరం నువ్వు చెప్పేది? నాన్నకెవరు శత్రువులు లేరు కదా, సంపాల్సిన అవసరం ఎవరికి ఉందేటి? అదే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నయ్య. అందుకే ట్రైనింగ్ పూర్తి కాగానే నా మొదటి పోస్టింగ్ కావాలని ఈ పోలీస్ స్టేషన్కు వేయించుకున్నాను. నేను మీనాక్షి విషయంలో క్షమించరని తప్పు చేశాను. అందుకోసం ఎంత శిక్ష అయినా సరే అనుభవిస్తాను, అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా చావులోపు నేను ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించానో మీనాక్షి అర్థం చేసుకునేలా దీవించి స్వామి. అవకాశం ఉంటే ఎప్పటికీ మీనాక్షి ప్రేమతోనే ఉండేలా అనుగ్రహించు. మా అమ్మ కూడా తొందరగా కోలుకుని మామూలు మనిషి అయ్యేలా ఆశీర్వదించు తల్లి. అలాగే ఒకరికొకరం అందరం సంతోషంగా ఉండేలా, ఆప్యాయంగా ఉండేలా చూడు తల్లి. మాకున్న సమస్యలు దూరం చేయండి, అందరం దగ్గరయ్యేలా చూడు తల్లి. అంకుల్కి యాక్సిడెంట్ జరిగిన సమయంలో మీనాక్షి కూడా కళ్ళిపోయాయని తెలిసిందే. తనని అడిగితే ఇంకొన్ని డీటెయిల్స్ తెలుస్తాయని వచ్చాను. నిజంగా చెప్పాలంటే పేరుకు మిమ్మల్ని పలకరించడానికి అయినా అసలు వచ్చింది మాత్రం డ్యూటీ మీద ఎంక్వైరీ చేయడానికే. అనయ్య, మీనాక్షి లేదా? రోషిని, వెళ్ళి మీనాక్షి మిల్లు. ఇంట్లో లేదండి, కార్తిక్తో కలిసి గుడికెళ్ళింది. అనయ్య, కార్తిక్ ఎవరు? మీనాక్షి భర్త. ఓ, చెల్లెమ్మకు పెళ్ళైందనమాట. అవునన్నయ్య, బావగారు ఏం చేస్తుంటారు? క్యాబ్ డ్రైవర్. అవునన్నయ్య, నాన్నని ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారన్నావు కదా, ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? యాక్సిడెంట్ కేసుకి కంపల్సరీగా పోస్ట్ మార్టం చేయాలి, కానీ చేయలేదు. ఎంక్వైరీ చేసే కార్ డీటెయిల్స్ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయాలి, అది జరగలేదు. ఫార్మాలిటీస్ పూర్తి కాకుండానే ఎవరో కావాలని ఇంతకు ముందున్న ఇన్స్పెక్టర్కి డబ్బులిచ్చి కేసు క్లోజ్ చేయించారు. కావాలని మర్డర్ చేయకపోతే మినిమం ఫార్మాలిటీస్ కూడా పూర్తి కాకుండా కేసు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏమ్మా గీత, అమ్మని కూడా తీసుకొచ్చావా? అవునండి. మీ అమ్మ ఆరోగ్యం కుదుట పడాలని రోజూ గుడికి వచ్చి నువ్వు వేడుకుంటున్నా కూడా నీ మొర ఆలకించని అమ్మవారు మీ అమ్మని చూసైనా కరుణించి మామూలు మనిషిని చేస్తే బాగుండేది గీత. పాపం, ఆడపిల్లవి, ఏ తోడు లేక తల్లిని చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఎవరు చంపారో ఏటో ఆధారాలు దొరికినాయి శంకరం. దొరికింది. ఒకటి కాదు, 2 ఆధారాలు దొరికాయి. యాక్సిడెంట్ చేసిన ప్లేస్లో ఒక క్లూ దొరికింది. మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకో ఇన్ఫర్మేషన్ అందింది. వీటి ఆధారంగా తొందరలోనే నేరస్తులను పట్టుకొని శిక్ష వేయిస్తాను. కారుతో గుద్దినవాణ్ణి మీనాక్షి ఇప్పటివరకు మర్చిపోలేకపోతుంది. వాడి మీద పగ పెంచుకొని సాయితో వాడి బొమ్మ కూడా గీయించింది. ఆ స్కెచ్ ఉంటే నాకు ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. అది నాకు ఇవ్వగలరా? రోషిని,
ఆ బొమ్మ ఎక్కడుందో చూసి శంకరంగి. నా చేతులతో నేనే గొయ్యి తవ్వుకోవడానికి నేను పిచ్చిదన్నా. వెతికి లేదని చెప్పేస్తాను. వదినా, నీకు తోడుగా మహేశ్వరిని కూడా తీసుకెళ్ళు. సాయి ఎక్కడ పెట్టిందో ఏంటో. బా తప్పించుకుందాం అంటే మధ్యలో ఇదొకట. మహేశ్వరి, నువ్వెళ్ళు. గోత్రనామాలు చెప్పండి బాబు. ఇటు మా పేరు మీద అర్చన మాత్రమే కాదు పంతులు గారు, ఈ నల్ల పూసలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయాలి. గోత్రం చెప్పండి. పున్నాల గోత్రం. పొన్నాల గోత్రోద్భవస్య కార్తీక్ మీనాక్షి. కార్తీక్ మీనాక్షి నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ ఆయురారు. ఏమండి, ఇప్పుడు పంతులు గారు మాట్లాడింది ఎవరితో? వాళ్ళు పక్కనే ఉన్నారా? ఉన్నారు మీనాక్షి. గీత, మహేశ్వరి ఇక్కడెక్కడ లేదు. మీనాక్షి వచ్చాక తన్నే అడుగుదాం. తనెక్కడో పెట్టే ఉంటుంది. పద. ఆ రూమ్ లో మనం చూద్దాం అక్క. ఆ. ఇది వదిలేలా లేదు. అక్క, నా పేరు మీకెలా తెలుసు? ఇప్పుడే కదా పంతులు గారు మిమ్మల్ని పిలిచారు. పంతులు గారి మాటల్ని బట్టి వయసులో చిన్నదానివేమో అనిపించింది. పేరు పెట్టి పిలిచానని తప్పుగా అనుకోకు. చూపించే అభిమానం ముఖ్యం కానీ పిలుపుదేముందండి. మీ అమ్మగారికి ఏమైంది? ఒక నీచుడి వల్ల ఆస్తి పోయి మా నాన్నగారు ఉరేసుకుని చనిపోయారు. ఆ షాక్లో మా అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. అక్క ఇందులో చూడక్క. అక్క అవే అక్క. ఆ, ఆ. ఇవ్వక్క, నేను చూస్తాను. అక్క ఇందులో ఫోటో లేదక్కా. నేను ముందే చెప్పాను కదా మహేశ్వరి, మీనాక్షి ఎక్కడో పెట్టుంటుందని. తను రాగానే ఆ బొమ్మ తీసుకెళ్ళి మనమే సిఐ గారికి ఇద్దాం. పద పద. ఎక్కడా లేదండి. సర్లే గణేష్, ఎలాగూ మీనాక్షిని కూడా కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మళ్ళీ వచ్చినప్పుడు ఆ స్కెచ్ విషయం చూద్దాం. సరే, నేను బయలుదేరుతాను. అన్నయ్య, వెళ్ళొస్తాను.
నన్ను చూడగానే రోషిని టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? నేను క్లూ దొరికిందని చెప్పినప్పుడు కూడా ఏదో కంగారు తనలో గమనించాను. అంటే అంకుల్ మర్డర్తో తనకి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా? నాకు దొరికిన కీచైన్లో ఆర్కే అని ఉంది. ఆర్ అంటే రోషినియేనా? కే అంటే కాశీనా? ఒకవేళ మీనాక్షి భర్త కార్తీక